కాదంబరి జత్వాని తొలి ప్రేమాయణం కుక్కల విద్యాసాగర్ తోటి, ఆ తర్వాత మలి ప్రేమాయణం ఏషియన్ పెయింట్స్ యజమాని కొడుకుతోటి అయింది. తర్వాత చివరికి ఫ్రస్ట్రేషన్లో సజ్జన్ జిందాల్కి ఆమె దగ్గరైంది. ఆమె తనను రేప్ చేశాడని చెప్పేసి అతను ఆమె కోర్టులో కేసు పెట్టింది. ఆ కేసు పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోవడంతో ఆమె కోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత సజ్జన్ జిందాల్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెల్ప్ ఎలా కోరాడు, అసలు ఆ హెల్ప్ కోరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన హెల్ప్ చేశాడు, ఆ బొంబాయి ప్రేమ కథ ఇప్పుడు బెజవాడలో ఒక క్రైమ్ స్టోరీ కింద ఎట్లా టర్న్ అయింది, ఈ విషయాలన్నీ మనతోటి వివరించడానికి డాక్టర్ వివేలన్ శాస్త్రి గారు జూరిస్ట్ మనతోటి ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనం ముందు చేసిన నమస్తే అండి ఇప్పుడు ముందు చేసిన 2 వీడియోల్లో తొలి ప్రేమ కథ, మళ్ళీ 2 ప్రేమాయణాలు, ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించిన క్రైమ్ స్టోరీ ఇప్పుడు బెజవాడకి ఎట్లా షిఫ్ట్ అయింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పండి మీరు. అంటే ఇప్పటికి తొలి ప్రేమ చెప్పారు, మళ్ళీ ప్రేమాయణాలు చెప్పారు, ఇప్పుడు 3వ క్రైమ్ స్టోరీ ఎట్లా షిఫ్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఎట్లా ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు క్రైమ్ కేంద్రం అంతా ఆంధ్ర అయిపోయింది. ఆంధ్ర ఎందుకు క్రైమ్ కేంద్రం అయిందంటే 3వ భాగంలో ఈ సజ్జన్ జిందాల్ గారి మీద ఎప్పుడైతే స్టోరీలు రావడం మొదలెట్టాయో, సజ్జన్ జిందాల్ మీద ఎప్పుడైతే స్టోరీలు రావడం మొదలెట్టాయో పేపర్లలో, ఏది రేప్ చేశాడని చెప్పేసి ఆయన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోతూ వస్తుంది. ఆయన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్టాక్ మార్కెట్ లో ఆయన యొక్క ధనం అంతా ఆవిరైపోతూ వస్తుంది, సొసైటీలో పేరుపోతూ వస్తుంది. అదే విధంగా 7 మనవలున్న ఒక తాత ఈ విధంగా చేస్తాడా అనేటువంటి ఒక భావన ప్రజల్లో వస్తుంది. అటువంటి నేపథ్యంలో అతనికి ఫేస్ వాల్యూ పోయింది. ఆ ఫేస్ వాల్యూ పోయిన సందర్భంలో అతనికి కావాల్సింది ఏంటంటే క్లీన్ చిట్, అంటే ఈయన ఇటువంటి పనుల్లో పాల్గొలేదు, క్లీన్ చిట్ కావాలి. ఆ క్లీన్ చిట్ ఎలా వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఒక జిగ్సా పజిల్ ఏంటంటే, ఆంధ్ర నుంచి ఎమర్జ్ అవుతున్న జిగ్సా పజిల్ ఏంటంటే 2015లో ప్రేమాయణాన్ని ముగించిన మన కుక్కల విద్యాసాగర్ 2024లో మళ్ళీ ఎలా యాక్టివ్ అయ్యాడు అంటే 2015లోనే 16లోనే తప్పుకున్న ఈ కాదంబరి నుంచి తప్పుకున్న మన భగ్న ప్రేమికుడు మళ్ళీ పైకి ఎలా వచ్చేసాడు. పైకి వచ్చి ఇతను ఈ భగ్న ప్రేమికుడే, ఈ కుక్కల విద్యాసాగరే మనం క్రైమ్ డికోడ్ చేసినట్లయితే పేపర్లో వస్తున్న ఈ వార్తల్ని చూసి, ఈ సజ్జన్ జిందాల్ మీద వస్తున్న వార్తల్ని చూసి దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి వల్ల ఇతను బాధితుడు అవడం వల్ల ఇతనే సజ్జన్ జిందాల్ దగ్గరికి వెళ్ళి, ఏంటి మీకు నేను కేసు వేసి, నేను కూడా బాధితుడినే, మీకు నేను కేసు వేసి దీన్ని క్లీన్ చిట్ ఇప్పిస్తానని చెప్పి మళ్ళీ ఆంధ్రాలో వచ్చి, ఆంధ్రాలో ఉన్న ఇతను గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేశాడు కాబట్టి ఆంధ్రాలో ఉన్న పొలిటీషియన్స్ ని యాక్టివేట్ చేసి, వాళ్ళకు కూడా ఈ ఇండస్ట్రీస్ తో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉపయోగించి ఒక అనుసంధానకర్తగా మరి వ్యవహరించాడా. ఆ వ్యవహరించిన నేపథ్యంలో కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసినట్లయితే మనకు తెలిసేది ఏంటంటే, ఇక్కడ బేసికల్ గా ఈ 2023లో సజ్జన్ జిందాల్ వెళ్ళి కడప స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించిన దాన్నే మళ్ళీ ఇతరుల చేత కొంతకాలం లిబర్టీ స్టీల్ అని చెప్పి, కొంతకాలం ఇంకొక స్టీల్ అని చెప్పి, మళ్ళీ ఫైనల్ గా ఈ సజ్జన్ జిందాల్ అని చెప్పి ఓపెన్ చేయించడం చేస్తూ వచ్చారు. ఆ చేస్తున్న నేపథ్యంలో అతను ఒక స్పీచ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, నాకు వైఎస్ఆర్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక మెంటోర్ లాంటి వాడు, ఎవరు సజ్జన్ జిందాల్ చెప్పాడనమాట. నా ముందర ఈ జగన్మోహన్ రెడ్డి ఒక బాయ్, వాళ్ళ నాన్నగారు ఈ బాయ్ నాకు అప్పగించి ఇతను ట్రైన్ చేయని చెప్పారు. ఇతను నా ఆఫీస్ లో వచ్చి ట్రైనింగ్ కూడా అయినట్లుగా చెప్పాడు, నా ఆఫీస్ లోకి వచ్చాడని చెప్పాడు. అంటే అతను అర్థం ట్రైనింగ్ అయినట్టుగా చెప్పాడు. ఇప్పుడు ఇతనిలో రాజనీతి పరిణితి ఏదైతే వచ్చిందో అవన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అంతా మంచిగా జరిగింది అన్నట్లుగా మాట్లాడాడు. అతను ఓపెన్ గా మాట్లాడాడు. అది మనకి యూట్యూబ్ క్లిప్పింగ్స్ లో అన్ని చోట్ల అవైలబుల్. అది ఓకే, అది ఓపెన్ సీక్రెట్ అది. అయితే
సజ్జన్ జిందాల్ వెళ్ళి జగన్ ని హెల్ప్ అడిగాడా? ఓకే, లేక ఎందుకంటే తండ్రి రోల్లో ఉన్న సజ్జన్ జిందాల్ కొడుకుగా భావించిన ఈ జగన్ వెళ్ళి హెల్ప్ అడిగాడా? లేకపోతే ఈ ప్రేమ బాధితుడు మరియు డబ్బులన్నీ ఆవిరి చేసుకున్న, అంతవరకు గిఫ్ట్లు ఇచ్చి ఆవిరి చేసుకున్నాడు, బిజినెస్ కూడా ఆవిరి చేసుకున్న కుక్కల విద్యాసాగర్ దాన్ని ఒక క్రైమ్ ఆపర్చునిటీ కింద, క్రైమ్ క్యాపిటల్ కింద దాన్ని మనం క్యాపిటలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇతను జగన్ మిత్రుడు. ఓకే, ఇతను జగన్ మిత్రుడు కాబట్టి అతనికి మనం హెల్ప్ చేస్తామంటే అతనికి ఇతనికి మన ద్వారా దీంట్లో మనకు డబ్బు మనకు కూడా వస్తుంది అనేటువంటి ట్రాప్ వేసి ఆ ట్రాప్ లో ఇతను ఈ కాదంబరిని ఇరికించాడా అనేటువంటిది ఈ క్రైమ్ లో తేలవలసిన అసలు విషయం. మిగతావన్నీ కాస్మెటిక్స్ అనుకోండి, ఈ క్రైమ్ లో తేలవలసిన అసలు విషయం అదనమాట. ఆ నేపథ్యంలో 2016లోనే ప్రేమ భగ్నం అయ్యి సెపరేట్ అయిపోయిన మరి ఈ కుక్కల విద్యాసాగర్ దగ్గరికి 2018లో ఏదో ఒక ప్రాపర్టీ తన ప్రాపర్టీగా చెప్పుకుని కాదంబరి ఎలా అమ్మింది, ఇంకొకరి దగ్గర నుంచి ఎలాగా డబ్బులు తీసుకుంది, ఎక్కడో బాంబేలో ఉండేది. ఓకే, డబ్బులు తీసుకున్నా కానీ కూడా అటువంటి అగ్రిమెంట్స్ చెల్లవు. ఎందుకు చేస్తున్నంటే అన్లెస్ మనకి అండర్లయింగ్ ఓనర్షిప్ ఉంటేనే కానీ మనం ఏ ప్రాపర్టీని అమ్మలేము. అలా అంటే ఎవడైనా వెళ్ళి చార్మినార్ని అమ్మేయచ్చు, లేకపోతే బాంబేలో ఉన్న ద గేట్ వే ఆఫ్ ఇండియా అమ్మేయచ్చు. అలా కుదరదు కదా, అండర్లయింగ్ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఉండాలి కదా. మరి 2018లో క్రియేట్ చేసిన అగ్రిమెంట్ ఈమెకి అక్కడ లోకల్ గా ఆ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ల్యాండ్ లేకుండా ఈమె అమ్మినట్టు ఎలా క్రియేట్ చేశారు అంటే అది ఫేక్ డాక్యుమెంట్ అనమాట. ఓకే, ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అది కూడా లోకల్ గా ఎవరో రాజుకి అమ్మారు. ఓకే, ఆ రాజు ఎవడు? ఆ రాజు మళ్ళీ కుక్కల విద్యాసాగర్ క్రియేట్ చేసిన క్యాండిడేటే. ఓకే, ఈ 2018లో స్టాంప్ కూడా అది 2023లో కొన్న స్టాంపు, కానీ అది 2018లో దాని మీద అగ్రిమెంట్ చేశారు. ఆమె అడ్రస్ డిస్క్రిపెన్సీస్ కూడా ఉన్నాయి. అంటే ఆ 2000 అది ఒకవేళ నిజమే నమ్మినప్పటికీ కూడా అది సివిల్ కేసు అవుతుంది. ఎందుకు చేస్తుందంటే ఆ ఓనర్షిప్ కింద స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్ కింద, లేకపోతే ఆ డాక్యుమెంట్ కింద ఆమె ఓనర్ కాదని డిక్లేర్ చేయమని డిక్లరేటరీ సూట్ కింద సివిల్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది. దాన్ని పోలీసులకు పట్టుకెళ్ళి ఎలా అప్పగించాడు కుక్కల విద్యాసాగర్? దాని వెనకాల ఎవరెవరిని ఉపయోగించాడు? ఇంకాను ఎవరెవరిని అంటే ఈ పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, అంటే అక్కడ మీకు వైఎస్ఆర్సీపీలో టాప్ మెన్ అంటే నేరుగా తెలిసేది ఏముందండి, జగన్ గారికి మన సజ్జన్ జిందాల్ తెలుసు కాబట్టి, క్లోజ్ కాబట్టి అక్కడ జగన్ గారికి సజ్జన్ జిందాల్ గారికి క్లోజ్ అయిన మన సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జన్ ఇక్కడ రెండు కూడా మీరు పేరు చేసి చూసినట్లయితే అక్కడ సజ్జల సజ్జన్ వీళ్ళు మరి ఏదైనా జగన్ గారి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా కుక్కల చేసిన దాని అనుసంధానంలో అందరూ ఏకమయ్యి టాప్ పోలీస్ అఫీషియల్స్ ని ఇన్వాల్వ్ చేశారా? ఎందుకంటే మరి ఏ విధంగా అయితే ఇప్పుడు చూడండి, ఏదైనా క్రిమినల్ పట్టుకోవాలంటే పోలీసులు ట్రైన్ మీద వస్తారు, వారెంట్ తీసుకుని ట్రైన్ మీద, ఫ్లైట్ మీద కూడా రారు యాక్చువల్ గా. ఓకే, అటువంటిది స్మాల్ కేసు, ఏదో ల్యాండ్ కి సంబంధించిన కేసు, అది కూడా సివిల్ కేసు. ఆ సివిల్ కేసుకి సంబంధించి ప్రైవేట్ జెట్ మీద వచ్చారు పోలీస్ ఆఫీసర్లు. అంటే ఆ ప్రైవేట్ జెట్ ఎవరిది? సజ్జన్ జిందాల్దా? లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆర్గనైజ్ చేసిందా? లేకపోతే ప్రేమ భగ్నం అయిన ఆర్థికంగా కూడా దెబ్బతిన్న కుక్కల విద్యాసాగర్ ఆర్గనైజ్ చేసిందా? ఇవి క్రైమ్ లో ఇన్వెస్టిగేషన్ పాయింట్స్, యాక్చువల్ గా మెయిన్ పాయింట్స్. అది కూడా తీసుకుని ఇక్కడ బేసికల్ గా ఎవరైనా పోలీసు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి వచ్చినప్పుడు లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేసి ఆ లోకల్ పోలీసుని కూడా తీసుకెళ్లి వాళ్ళకి చెప్పాలి, ఎవరిని వీళ్ళని మేము మా అదుపులో తీసుకుంటున్నాం అని చెప్పి. అదేం కాకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయి ఆ కాదంబరి ఇంటికి వెళ్ళిపోయి ఆ కాదంబరితో పాటు కాదంబరి తండ్రిని వాళ్ళందరినీ కూడా పట్టుకుని అదే ఫైట్ లో పట్టుకొచ్చారు. మళ్ళీ వీళ్ళు ఏదో పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కింద ఏదో పెద్ద కోట్లాది రూపాయలు స్కామ్ చేసినట్లుగాను, అంటే వేలాది కోట్లాది రూపాయలు స్కామ్స్టర్స్ కింద పట్టుకొచ్చి అప్పుడు మీరు క్రైమ్ సీన్ మళ్ళీ మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళని గెస్ట్ హౌస్ లో పెట్టారు. ఫస్ట్ ఫ్యూ డేస్ గెస్ట్ హౌస్ లో పెట్టి
వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళు కన్విన్స్ కాకపోతున్నప్పుడు ఇది పట్టుకొచ్చారు. ఈ 2018 అగ్రిమెంట్ ని పట్టుకొచ్చి దాని బేసిస్ మీదుగా ఫోర్జరీ కేసు సృష్టించి వాళ్ళకి రిమాండ్ ఖైదీలుగా పంపించారు వాళ్ళందరినీ కూడా. వాళ్ళు ఆ రిమాండ్ లో మరి ఆ రిమాండ్ ఖైదీగా పంపించడమే కాకుండా వీళ్ళ పోలీస్ పవర్స్ ఉపయోగించి వాళ్ళ ఆర్థిక మూలాలకు దెబ్బ కొట్టారు. ఎలా ఆర్థిక మూలాలకు దెబ్బ కొట్టారు? ఆమె 80 lakhs డిపాజిట్స్ ఏవో ఉంటే అవన్నీ కూడా ఫ్రీజ్ చేయించేసేసారు. ఆమె బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయించేసేసారు. ఆమెకున్న అసెట్స్ అన్నిటిని ఫ్రీజ్ చేయించేసేసారు. ఆమె ఫోన్లని లాగేసుకున్నారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాగేసుకున్నారు. ఇంకా 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 మనం నిస్సిగ్గా చెప్పాలంటే నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టారు ఏమి లేకుండా. ఓకే, మెంటల్ గా టార్చర్ చేసి, అంటే ఏంటి, తన న్యూడ్ వీడియోలు కూడా తీశారని చెప్పినట్టుందండి, అంటే బెదిరించడం. అది కరెక్ట్ చెప్పింది. అలా చేసి ఆమె నగ్నంగా వదిలేశారు. అలా వదిలేసిన నేపథ్యంలో ఇప్పుడు మనకి అక్కడ వస్తున్న ఇష్యూస్ ఏంటంటే, మరి ఎవరైతే సొసైటీలో లా అండ్ ఆర్డర్ ని కాపాడాలో, జగన్ గారైనా, అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, అక్కడ పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్స్ అయినా, వాళ్ళంతా కూడా వాళ్ళు ఎన్నుకోబడిన ప్రతినిధులైతే ప్రజల తరపు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కింద వచ్చి, ఐపీఎస్ కింద వచ్చి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏపీఎస్సి పాస్ అయినా కానీ కూడా వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం వచ్చారు. కానీ ఎవరో ఇండివిజువల్స్ యొక్క ఇంట్రెస్ట్స్ ని కాపాడడానికి కాదు కదా. ఇక్కడ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అనే మాట ఎందుకు కొలాబరేట్ అవుతుందంటే, ఆమెని యాక్చువల్ గా ఈ జైల్లో పెట్టి విజయవాడలో, ఇక్కడ బాంబేలో ఆ పోలీసులు మరి వీళ్ళకి ఈమెయిల్ పంపించినా కానీ కూడా మీ కస్టడీలో ఉందా అని అడిగినప్పుడు కూడా ఏమీ జవాబు ఇవ్వకుండా, అంటే వాళ్ళకి ఇంకా ఈమె అబ్స్కాండింగ్ అన్నట్టుగా, ఈమె దగ్గర నుంచి చెప్పేది ఏమీ లేదన్నట్టుగా ఆ బాంబే పోలీసుల చేత ఈమె మా దగ్గరికి అపియర్ కావట్లేదు, ఈమె దగ్గర ఎవిడెన్స్ ఏం దొరకలేదు అని చెప్పి ఆ సజ్జన్ జిందాల్ కేసు క్లోజ్ చేయించారు కోర్టులో ఫైల్ చేసి. ఓకే, అంటే అది అంత హేస్ట్ గా జరిగిందనమాట. అంటే ఇక్కడ కొలాబరేషన్ ఏమవుతుంది, ఇదంతా కూడా సజ్జన్ జిందాల్ బెనిఫిట్ చేయడానికే చేశారని చెప్పి. అంతే ఇమీడియట్ గా ఏమైందంటే, మీకు పేపర్లలో సజ్జన్ జిందాల్ గాట్ ఏ క్లీన్ చిట్ అని చెప్పి అన్ని పేపర్లు వేసేసాయి, అన్ని మీడియా హౌసెస్ కూడా దాన్ని ప్రొజెక్ట్ చేశాయి. కానీ అతని క్లీన్ చిట్ రాలేదు. అతని కేసు ఎందుకు క్లోజ్ అయింది? ఈ కాదంబరి వెళ్ళి మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్న ఎవిడెన్స్లు చూపించకపోవడం మూలంగాను, ఆమె ఎంత ట్రై చేసినా ఆమె దొరకపోవడం మూలంగాను, పోలీసులు ఇంకా ఆమె అబ్స్కాండ్ అయిందనేటువంటి భావంతో ఇంకా ఆమె దగ్గర నుంచి ఏమి రావట్లేదని చెప్పి కోర్టుకి చెప్పేందుకు గాను ఆ కోర్టు కేసు క్లోజ్ చేసింది. అంతేకాని అంటే ఇవన్నీ ముంబై బేస్డ్ పేపర్స్ లో ఇవన్నీ పబ్లిష్ అయినాయి. కానీ ఇక్కడ ఇంత స్టోరీ జరుగుతున్నా సరే, ఇక్కడ ఏపీకి సంబంధించిన తెలుగు పేపర్లో ఎక్కడా కూడా ఆమెను ఇక్కడ తీసుకురావడం కానీ, లేదా డిస్ప్యూట్ ఉందని కానీ ఆ కోర్టుకు తీసుకెళ్ళడం, అసలు ఆ కేసు ఎక్కడ రిపోర్ట్ కాలేదండి. అది చాలా విచిత్రంగా ఉంది. అవును. అంచేత ఇక్కడ మీకు ఏమవుతుందంటే, ఈ సజ్జన్ జిందాల్ నిమిత్తమే ఈ మొత్తం అంతా ఫ్రేమింగ్ జరిగింది, అతను క్లీన్ చిట్ ఇవ్వడం కోసం. కానీ ఆమెను జైల్లో పెట్టడం అనేటువంటిది, ఓకే, ఆమెను హింసించడం అనేటువంటిది, ఆమె చేత ఏదైనా పేపర్లు సైన్ చేయించుకోవడం అనేటువంటిది కూడా ఫ్యూచర్ ఆమె యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టింది. ఈ బ్యాంక్ అకౌంట్లు అవన్నీ ఫ్రీజ్ చేసింది. ఇవన్నీ కూడా ఆమెని నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టి, నీకు ఇంకా నీ మాట ఎవరు వినరు అన్నట్లుగా తయారు చేసి బయట ఒక వ్యక్తిని వదిలిపెట్టేస్తే వాళ్ళు డిమోరలైజ్ అయ్యి ఇంకా ముందుకెళ్లరు. ఎందుకంటే ఆ భయంతోనే ఆమె, ఒకవేళ పోలీసులు క్లోజ్ చేసినా కానీ కేసు మళ్ళీ వెళ్ళి రీఓపెన్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా లా ఎలా వస్తుంది, ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ బాంబే హైకోర్టు పెట్టమన్నప్పుడు వాళ్ళు దాని ఇన్వెస్టిగేషన్ లో పొరపాటును తొందరగా క్లోజ్ చేసినప్పుడు నన్ను ఇలా విజయవాడ జైలు నిర్బంధించారు అక్రమంగా, అంచేత నా కేసుని క్లోజ్ చేయకండి, మళ్ళీ రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఆమె అడిగే హక్కు ఆమెకు ఉంది. కోర్టు కూడా ఆర్డర్ ఇస్తుంది. కానీ ఆమె పని చేయలేదు. ఎందుకంటే ఆమెకి డబ్బులు లేవు, ఆమెకి బయట తిరిగితే పరువు లేదు. తర్వాత ఏంటంటే ఈలో క్లీన్ చిట్ అని చెప్పి వచ్చేసేసింది. ఇంకా ఆమె మాట నమ్మేది ఎవరు? పైగా ఏదైనా వెళ్ళి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ నీకు ఇబ్బందులు తప్పవు అనేటువంటి ఒక టార్చర్ అనేటువంటిది గురి చేయడం వల్ల ఆమె మళ్ళీ ఒకవేళ దాన్ని ఏమంటాం మనం,
డేరింగ్ చేయలేదేమో, ఏంటి మళ్ళీ కోర్టుకి వెళ్ళి. ఇప్పుడు ఫైనల్ గా ఈ కేసులో ఎవరెవరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ కేసు ఇప్పుడు జగన్ దాకా వెళ్లే అవకాశం ఉందా? జగన్ కూడా దీంట్లో ఎక్యూజ్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తే అది కేసు నిలబడుతుందా? ఫైనల్ గా చెప్పండి. ఓకే, ఇప్పుడు ఈ కేసు మట్టుకి ఆంధ్రాకు సంబంధించి ఈ కేసు మట్టుకు మనం చూడవలసింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ విచ్ ఇస్ అ సివిల్ కేస్, ఆ సివిల్ కేసుని క్రిమినల్ కేసు కింద కలరింగ్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి మిస్ కాండక్ట్ కి పాల్పడిన పోలీస్ ఆఫీసర్ల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సెకండ్ థింగ్, అలా మిస్కాండక్ట్ కి గురి కావడానికి యాక్చువల్ గా వాళ్ళ వెనకాల ఏంటి ఫోర్స్ ఏంటి? ఈ కుక్కల విద్యాసాగర్ ఎవడైతే కల్ప్రిట్ ఉన్నాడో, ఈ కుక్కల విద్యాసాగర్ ఎలా అనుసంధానం చేశాడు ఈ పెద్ద వాళ్ళని, ఎవరిని అనుసంధానం చేశాడు అనేటువంటిది ఆ ఇన్ఫర్మేషన్ కుక్కల విద్యాసాగర్ నుంచి రావాలి. ఇంట్రాగేషన్ ద్వారా కుక్కల విద్యాసాగర్ డిస్క్లోజ్ చేసినప్పుడు, ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారని డిస్క్లోజ్ చేసినప్పుడు ఇంట్రాగేషన్ లో, అప్పుడు వాళ్ళ కొరాబరేషన్, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ దీంట్లో బయటపడి వాళ్ళ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయితే దీన్ని స్ట్రిక్ట్ గా చేస్తే మరి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. కానీ ఈ విషయాన్ని దీని పేరేంటి, ఈ విషయంలో ఎవరెవరికి ఏం పడుతుందంటే, మిస్కాండక్ట్ కింద ఇన్వాల్వ్ అయిన పోలీసులందరికీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అదే విధంగా ఈ పోలీసులను ఇంపాక్ట్ చేసిన పొలిటీషియన్స్ ఎవరైనా కానీ వాళ్ళ మీద కూడా ఈ ఇంపాక్ట్ పడుతుంది. మరి వీళ్ళందరూ కలిసి లాని కాపాడవలసిన వాళ్ళే, న్యాయాన్ని కాపాడవలసిన వాళ్ళే న్యాయాన్ని మరి న్యాయ భక్షకుల కింద తయారైతే ఇంకా ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? అటువంటి డిమారలైజ్డ్ స్టేట్ లో బతకవలసిన పరిస్థితుల్లో సిటిజన్స్ ని మనం నెట్టేస్తే ఈ గూండాలకి ఈ లాని, చట్టాన్ని పాటించని వాళ్ళకి మనం ధైర్యం ఇచ్చినట్లే కదా. అలా చేయకుండా ఉండడం కోసం ఈ కేసుని రివైవ్ చేసి, అంటే మామూలుగా రీస్టార్ట్ చేసి, ఈ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ మధ్యన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కొత్తగా ఒక లా ఇంట్రడ్యూస్ చేశారు. ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారంటే, ఎవరైనా ఆఫీసరు 50 years ఏజ్ అటైన్ చేసినప్పుడు అతని మిస్కాండక్ట్ ఉన్నట్లయితే, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఆర్ఎస్ అయినా, ఎవడైనా కానీ, ఐఏ అండ్ ఏఎస్ అయినా ఎవరైనా కానీ కూడా వాళ్ళకి మిస్కాండక్ట్ కంప్లైంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ మీద, వాళ్ళని 50th బర్త్డే నాడు, బర్త్డే జరుగుతుండగా వాళ్ళకి పట్టుకెళ్ళి ఒక 3 నెలల జీతం ఇచ్చి వాళ్ళ సర్వీస్ ని తొలగించే ఒక రూల్ పట్టుకొచ్చారు. ఆ రూల్ ప్రకారం గత 5 సంవత్సరాలుగా చాలా మంది ఐఏఎస్ ని, ఐపీఎస్ ని, ఐఆర్ఎస్ ని ఉద్యోగాల నుంచి పీకేస్తున్నారు. ఓకే, అదే విధంగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ చర్య తీసుకోవచ్చు అలా ప్రకారం. సో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయవలసింది ఏంటంటే, వీళ్ళలో మిస్కాండక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. సివిల్ కేసెస్ లో అసలు పోలీసులు జోక్యం కలిగించుకోవడం ఏంటి, నెంబర్ 1. ఓకే, అది ఎస్టాబ్లిష్ చేయాలి. నెంబర్ 2, దీంట్లో క్రిమినల్ యాంగిల్ ఎలా పట్టుకొచ్చారు, నెంబర్ 2. నెంబర్ 3, దీని పేరేంటి, వాళ్ళకి ప్రాపర్ నోటీసులు అవే ఇవ్వకుండా వీళ్ళు ఈ జట్లు, ఈ పోలీస్ ఆఫీసర్లు, ఈ జెట్స్ అంటే ఏంటి, ఈ ఫ్లైట్స్, అవి ప్రైవేట్ ఫ్లైట్స్, అవి వీళ్ళకి ఎవరు సమకూర్చారు, వీళ్ళు ఎవరితో వీళ్ళు కన్నయ్య అయ్యారు, వీటిలన్నిటిలోనూ వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు, వీళ్ళని ధైర్యంగా చేయడానికి వీళ్ళకి వెనకాల ఎవరో ఉండాలి కదా. మామూలుగా మీరు వెళ్ళినా, నేను వెళ్ళినా, విశాల్ గున్ని కానీ, లేకపోతే కాంతిరాణా టాటా కానీ, లేకపోతే మన ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరేంటి, ఆంజనేయులు గారు కానీ, మనల్ని అంటే అంతలా ఎంటర్టైన్ చేసేసి ఆ కేసెస్ ని సీరియస్ గా తీసుకుంటారా? అది కూడా ఒక ప్రశ్న కదా. మరి వీళ్ళంతా అంత సీరియస్ గా ఎందుకు యాక్ట్ చేశారు? ఈ విషయాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలియవలసి ఉందండి బేసిక్లీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.